Welcome to Immunity Mantra Yoga Sutra. ఈ వారం ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్రలో షోల్డర్ మొబిలిటీ పెంచడానికి అలాగే షోల్డర్ పెయిన్ తగ్గించడానికి ఎటువంటి యోగాసనాలు ఉపయోగపడతాయో చూస్తూ ఉన్నాం కదండి. మరి దాంట్లో భాగంగా ఇవాల్టి ఎపిసోడ్లో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో మనము ఈరోజు పాసాసనం గురించి నేర్చుకోబోతున్నాము. ఈ వారం అంతా వచ్చే ఆసనాలలో మనము షోల్డర్ మొబిలిటీతో బాధపడుతున్న వాళ్ళు ఆసనాలు ఏ విధంగా చేసి ఏ ఆసనాలు చేసి వాళ్ళ షోల్డర్లో మొబిలిటీని పెంచుకోవచ్చు అనే దానిపై మన ఫోకస్ని పెట్టి ఈ ఆసనాలను చేస్తున్నాము. దాంట్లో భాగంగా పాసాసనము మనము దీంట్లో షోల్డర్ మొబిలిటీకి వాడుకుంటున్నాము. ఈరోజు చేసే ఆసనము ఏ విధంగా చేయాలి? ముందుగా మనము వార్మప్ చేద్దాము. ఈ విధంగా సుఖాసనంలో కూర్చొని చేతులని ఈ విధంగా ఆకాశం వైపు తీసుకెళ్ళి ఈ కిందికి తీసుకొని రండి. ఎప్పుడైతే మనము చేతులని ఇలా పైకి కిందికి తీసుకెళ్తామో చేతులలో మొబిలిటీ అనేది పెరుగుతుంది. శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేసి శ్వాసని వదులుతూ చేతులని కిందికి తీసుకొని రావాలి. నెమ్మదిగా ఈ విధంగా చేతులని పైకి కిందికి చేస్తూ ఉండండి. దాని తర్వాత ఈ విధంగా కుడి చేతిని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళి ఎడమ చేతిని ఆకాశం వైపు తీసుకెళ్ళి ఈ యొక్క కుడి మోచేతిని నేలకి తగిలేలాగా పెట్టాలి. ఇలా చేయడం వలన కూడా మన శరీరంలో రైట్ యాంగిల్గా భుజాలలో రైట్ యాంగిల్గా చేతులను పెడుతున్నాం కాబట్టి దీంతో కూడా ఇక్కడ ఉండే కండరాలు బాగా స్ట్రెచ్ అయిపోతున్నాయి. ఇలా అయిన తర్వాత రెండో వైపు కొద్దిగా మన ఎడమ చేతిని ముందుకు చేసి ఎడమ భుజాన్ని కిందికి పెట్టి కుడి చేతిని పైకి చేయండి. ఇలా పైకి చేసి ఛాతీని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మన ఛాతీలో ఎలా అనిపిస్తుంది, వీపు పై భాగంలో ముందు భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసి మళ్ళీ మొదటి వైపు ఈ విధంగా చేస్తూ ఉండండి. ఇలా మొదటి వైపు తర్వాత రెండు వైపులా మనము ఒంగుతూ మన శరీర పై భాగాన్ని, ఛాతీ పై భాగాన్ని, ముఖ్యంగా వీపు పై భాగాన్ని, భుజాలపై ఎలాంటి స్ట్రెచ్ పడుతుందో గమనించాలి. ఈ విధంగా చేస్తూ మన కుడి భుజాన్ని కింద పెట్టేసి ఎడమ చేతిని పైకి చేస్తూ ఈ విధంగా ఎడమ చేతిని కూడా మనము మన ఎడమ చెవు పైకి తీసుకొచ్చి ఇలా పెట్టినట్టు అయితే కూడా మన భుజాలలో స్ట్రెయిన్ బాగా పడుతుంది. ఈ విధంగా చేస్తే మన భుజాలలో స్ట్రెచ్ చాలా తీవ్రంగా ఉంటుంది. కావాలంటే ఈ చేతిని ఇంకా సైడ్కి తీసుకెళ్ళి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. అయితే ఇలాంటి స్ట్రెచెస్ మీకు ఈజీగా ఉన్నాయా, టఫ్గా ఉన్నాయా అనేది మీరే నిర్ణయించాలి. ఇక్కడ నేను ఒక స్ట్రెచ్లో 3 భాగాలుగా విభజిస్తూ 3 ఇంటెన్స్ స్ట్రెచెస్ని చూపించాను. మొదటిది ఈ విధంగా రావడము, రెండోది ఈ విధంగా పైకి రావడము, మూడోది ఈ విధంగా రావడము, నాలుగోది ఈ విధంగా ఇంకా ఎక్స్టెండ్ అవ్వడము. మీ బాడీ ఎంతవరకు ఈ యొక్క స్ట్రెచెస్ని తట్టుకోగలుగుతుంది దాన్ని గమనిస్తూ మీరు ఏది మీకు సూట్ అవుతే ఆ యొక్క ఇంటెన్సిటీ లెవెల్ స్ట్రెచ్ని వార్మప్గా వాడండి. ఈ యొక్క వార్మప్స్ని మీరు కొన్ని రోజులు అంటే ఓ వారం 10 రోజులు ప్రతిరోజు చేయవచ్చు. అలా చేస్తూ మీ శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా చేసుకొని దాని తర్వాత మీరు ఈ ఆసనాలను కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్నమాట. దీని తర్వాత మనము ఈ విధంగా ఎడమ వైపు ట్విస్ట్ అవుతాము. ఎడమ భుజాన్ని వెనకాలకు చేస్తూ కుడి భుజాన్ని ముందుకు చేస్తూ 2 భుజాలని ఒక లైన్లో వచ్చేలాగా చూస్తూ ఉండాలి. దాంతో ఛాతీ ముందు భాగమే కాకుండా వీపు వెనకాల ఉన్న భాగము, నడుము భాగంలో కూడా స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. అయితే ఈరోజు మనము నడుము వెన్నుముక్కలో ఉండే కండరాల కంటే ఎక్కువ వీపు పై భాగంలో ఉండే కండరాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి దానిపై ధ్యానాన్ని కేంద్రీకరిస్తున్నాము. ఆ కండరాలపై ఫోకస్ చేస్తూ బ్రీత్ చేయండి. అంటే శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ ఉండి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసి రెండో వైపు కూడా అదే విధంగా మనము చేతులని ట్విస్ట్ చేయాలి. శరీర పై భాగాన్ని ట్విస్ట్ చేయాలి.
ఇక్కడ కుడి భుజాన్ని ఈ విధంగా ముందుకు అనకుండా ఈ విధంగా వెనకాలకి అంటూ తలని మెడపైనే పెట్టేసి ఈ విధంగా కుడివైపు తిరగాలి. ఇలా కుడివైపు తిరిగినప్పుడు మన ఎడమ మోచేతిని బెండ్ చేస్తూ ఇంకొద్దిగా మనము ఎక్కువగా ట్విస్ట్ చేయొచ్చు. దీంతో వీపు పై భాగంలో ఉండే అన్ని కండరాలు బాగా స్ట్రెచ్ అయిపోతాయి. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ నెమ్మదిగా మనము సెంటర్కి వచ్చేయచ్చు. దీని తర్వాత ఈరోజు చేసే ఆసనం చేద్దాము. ఇలా మోకాళ్ళపై వెళ్ళండి. ఇలా మోకాళ్ళపై వెళ్ళి మనము మోకాలని కొద్దిగా దూరంగా పెట్టేసి అదేవిధంగా మన పాదాలని కూడా దూరంగా పెట్టాలి. పాదాలని దూరంగా పెట్టినప్పుడు కాళ్ళ వేళ్ళని ఇలా స్ట్రెచ్ చేయవచ్చు. ఇలా స్ట్రెచ్ చేసి చేతులని కింద ప్రెస్ చేస్తూ వీపుని మనము నిటారుగా చేయాలి. ఇక్కడ వీపుని ఇలా వంపుగా పెట్టకూడదు. ఇలా వీపుని స్ట్రైట్గా చేసి ఇప్పుడు మనము కుడి చేతిని ఆకాశం వైపు తీసుకెళ్దాము. ఇలా ఆకాశం వైపు తీసుకెళ్ళినప్పుడు వీపు వెనకాల భాగంలో ఎలా అనిపిస్తుంది, భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇది మీకు చాలా పెయిన్ఫుల్గా ఉంటే ఇలా కిందికి తీసుకెళ్తే ఇంకా పెయిన్ఫుల్గా ఉండవచ్చు అన్నమాట. ఒకవేళ ఇలా కూడా చేసి చూడండి. ఒకవేళ ఇది మీకు పెయిన్ఫుల్గా ఉండకపోతే దీనిని మీరు తప్పకుండా చేయవచ్చు. ఈ విధంగా మీరు కిందికి వచ్చినప్పుడు మీ కుడి భుజాన్ని కిందికి తెచ్చి పెట్టాలి. ఇక్కడ ఎడమ మోచేతిని ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టడం అనివార్యము. ఈ విధంగా మీరు ఎడమ చేతిని ఫోల్డ్ చేస్తూ ట్విస్ట్ అవ్వండి. నేను ట్విస్ట్ కంప్లీట్గా చేయటం లేదు, ఈ విధంగా ట్విస్ట్ కంప్లీట్గా చేయాలన్నమాట. కానీ మీకు పెయిన్ చాలా ఉంటే మీరు ఈ విధంగా కూడా ట్విస్ట్ చేయవచ్చు. ఇలా చేసి నెమ్మదిగా చేతిని ఆకాశం వైపు తీసుకెళ్ళండి. కొన్నిసార్లు ఈ విధంగా చేద్దాము. కుడి చేతిని పైకి తీసుకెళ్ళి నెమ్మదిగా కుడి భుజాన్ని కింద పెట్టేసి ఇక్కడ ఉండండి. మళ్ళీ పైకి వచ్చేసేయండి. శ్వాసని వదిలేస్తూ ఈ విధంగా భుజాన్ని కింద పెట్టండి. కావాలంటే చేతుల వేళ్ళపై రావచ్చు. ఒకవేళ మీకు చాలా వీలయ్యి ఇక్కడ మీకు స్ట్రెయిన్ అనకపోతే ఇలా ఎడమ చేతిని కూడా పైకి తీసుకొని చెస్ట్ని ఓపెన్ చేయవచ్చు. కానీ ఇలా చేయడం వలన కొంతమందికి పెయిన్ బాగా అవ్వచ్చు. అలాంటి వాళ్ళు చేతులని కింద పెట్టాలి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. రెండో సైడ్ కూడా అలానే చేద్దాము. ఇలా ఎడమ చేతిని పైకి చేసి ఛాతీని బాగా ఓపెన్ చేసి ఎడమ భుజంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ నెమ్మదిగా మీ ఎడమ భుజాన్ని కిందికి తీసుకొని రావాలి. ఇలా తెచ్చి ఇక్కడ మీరు కుడి చేతి వేళ్ళపై ఉండండి. కాళ్ళ వేళ్ళని లోపలికి చేసి పెడితే ముందుకు పడిపోయే ఛాన్స్ ఉండదు. కాళ్ళ వేళ్ళని వెనకాల చేసి పెడితే మోకాళ్ళల్లో ప్రెషర్ బాగా ఉంటుంది. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా చేతిని కింద ప్రెస్ చేసి పైకి వచ్చి చేతిని పైకి చేస్తూ శ్వాస తీసుకోండి. మళ్ళీ తలని భుజాన్ని కింద పెట్టేసేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి మూడోసారి లేదా మీతో ఎన్నిసార్లు వీలవుతే అన్నిసార్లు ఈ ఆసనాన్ని చేయవచ్చు. ఈ విధంగా చేతిని పైకి చేసి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా భుజాన్ని కింద పెట్టి మీతో వీలవుతే ఈ విధంగా కుడి చేతిని కూడా ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. అయితే మోకాళ్ళల్లో నొప్పి ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని మోకాళ్ళపై రాకుండా ఇలా శశాంకాసనంలో ఉండి కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అంత వీలు పడదు. కింద చేతిని పెట్టి ఈ విధంగా ట్విస్ట్ అవుతూ ఉండాలి. అలా చేసి మనము పైకి వచ్చి రిలాక్స్ అయిపోవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాల్లో
మనము ఈరోజు పాసాసనం గురించి తెలుసుకోబోతున్నాము. పాసాసనాన్ని మనము షోల్డర్ మొబిలిటీ పెంచడానికి, షోల్డర్లో ఫ్లెక్సిబిలిటీ పెంచడానికి, షోల్డర్లో ఉన్న కండరాలని ఫ్లెక్సిబుల్గా చేయడానికి వాడబోతున్నాము. షోల్డర్ ప్రాబ్లమ్స్ రావడం వలన అక్కడ మొబిలిటీ తగ్గుతుంది, అంటే మూమెంట్ తగ్గుతుంది. చేతిని ఇంత పైకి లేపే వాళ్ళు అంత లేపలేరు, ఇంకా కిందికి ఉండిపోతుంది. చేతిని ఎంత పైకి లేపాలనుకున్నా వాళ్ళకి ఇక్కడ ఏదో పట్టేసినట్టుగా అనిపిస్తుంది, లేదా అక్కడ ఉండే కండరము జామ్ అయిపోయినట్టుగా ఉంటుంది, పెయిన్ కూడా ఉంటుంది. అలానే కాకుండా మీరు ఒకవేళ బలవంతంగా ఆ షోల్డర్ని తిప్పినట్టు అయితే అక్కడ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళు వాళ్ళ చేతులని బాగా బౌలింగ్కి యూజ్ చేస్తారు. అక్కడ ఉండే జాయింట్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడానికి అక్కడ ఆస్కారాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఇలాంటి మొబిలిటీ ఆసనాలను చేసి, కేవలం స్పోర్ట్స్ ఆడేవాళ్ళు కాదు, అస్సలు వర్క్ చేయలేని వాళ్ళు, అస్సలు వర్క్ చేయకుండా ఉండేవాళ్ళు, మన శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటే, ఎంత మొబిలిటీ బాగా ఉంటే అంత మన కండరాలు ఫ్రీగా ఉంటాయి, జాయింట్స్ ఫ్రీగా ఉంటాయి. ఈ జాయింట్స్ని కండరాలని ఫ్రీ చేసుకోవడానికి యోగా లాంటి ఈ పాసాసనం లాంటి ఆసనాలు మనకు చాలా ఉపయోగకరము. మనము ముందుగా ఇలా సుఖాసనంలో కూర్చొని కుడి చేతిని కింద పెట్టేసి ఎడమ చేతిని ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. ఇలా ఆకాశం వైపు తీసుకెళ్ళి ఇక్కడ మన ఛాతి భాగం పై కాకుండా వీపు భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. చేతిని బాగా పైకి చేయండి. ఇలా చేస్తూ ఛాతిలో ఎలా అనిపిస్తుందో, వీపులో ఎలా అనిపిస్తుందో గమనించి నెమ్మదిగా పైకి వచ్చేసి మీ ఎడమ భుజాన్ని కిందికి పెట్టి కుడి భుజాన్ని పైకి చేయండి. ఇలా కుడి భుజాన్ని పైకి చేస్తూ ఇక్కడ మీ భుజం ముందు వెనకాల భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. మొదటి వైపు తర్వాత రెండో వైపు తర్వాత మళ్ళీ మొదటి వైపు చేయండి. ఇలా మొదటి వైపు బెండ్ అయినప్పుడు ఈ యొక్క కింద ఉన్న చేతిని ఇంకా ముందుకి కుడివైపు స్ట్రెచ్ చేసి మోచేతిని ఇంకా కింద పెట్టి ఇలా స్ట్రెచ్ చేయండి. పైకి వచ్చేసి రెండో వైపు కూడా స్ట్రెచ్ చేయాలి. దీంతో వీపు పై భాగంలో ఉన్న కండరాలు బాగా వార్మప్ అయిపోతాయి. పైకి వచ్చేసి ఈసారి కుడివైపు స్ట్రెచ్ చేసినప్పుడు చేతుల వేళ్ళపైనే ఉంటూ మోచేతిని కింద పెట్టకుండా సైడ్కి బెండ్ అవ్వండి. దాంతో షోల్డర్లో ఎలా అనిపిస్తుంది, వీపు పై భాగంలో, వీపు వెనకాల భాగంలో ఉండే కండరాలలో ఎలా అనిపిస్తుంది గమనిస్తూ పైకి వచ్చేసి మళ్ళీ రెండో వైపు కూడా అదే విధంగా స్ట్రెచ్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి పైకి వచ్చేసి నెమ్మదిగా మనము సుఖాసనంలో ఇలా కుడివైపు ట్విస్ట్ అవుతాము. ఎడమ వైపు కూడా ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ కుడివైపు ట్విస్ట్ అవుతాము. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. దాని తర్వాత నార్మల్గా మోకాళ్ళపై వెళ్ళిపోండి. మోకాళ్ళపై వెళ్ళి చేతులని కింద పెట్టేసి కొన్నిసార్లు మార్జరీ ఆసనంలో శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ వీపుని ఆర్చ్ చేసి బ్యాక్ని రౌండ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ గడ్డాన్ని పైకి చేసి వీపుని ఆర్చ్ చేసి వీపుని రౌండ్ చేస్తూ పొట్టని లోపలికి బిగించండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ బ్యాక్ని ఆర్చ్ చేసి బ్యాక్ని రౌండ్ చేయాలి. ఈ వీపు పై భాగంలో ఉండే కండరాలపై ఈ ఆసనం ఎలా పనిచేస్తుందో గమనిస్తూ కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా పాసాసనంలో వెళ్దాము. మోకాళ్ళని కాళ్ళ వేళ్ళని దూరంగా చేసి కుడి చేతిని కుడివైపు ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. ఎంత వీలవుతే మీ చేతిని అంత కుడివైపు తీసుకెళ్ళండి. నడుముని ఎక్కువగా వాడకుండా భుజాలని వాడుతూ ఇక్కడ ఛాతిలో కాకుండా వీపులో ఫ్లెక్సిబిలిటీ పెంచేలాగా చేతిని పైకి చేయాలి. చేతిని పైకి చేస్తూ ఆ అరిచేతిని ఇంకా పైకి లేపాలి. అలా లేపుతూ నెమ్మదిగా మీ కుడి భుజాన్ని మ్యాట్పై తీసుకొని రావాలి.
ఇలా మ్యాట్పై పెట్టేసి తలని రెస్ట్ చేస్తూ ఛాతీని మొత్తం ఎడమ వైపు ట్విస్ట్ చేయాలి. అలా ట్విస్ట్ అయినప్పుడు మీ ఎడమ చేతి వేళ్ళపై వచ్చేయండి. ఇలా వచ్చినప్పుడు మీ వీపు వెనకాల భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ఛాతీలో ఏమనిపిస్తుందో దానిపై కాకుండా మీ కుడి భుజం వెనకాల ఉన్న కండరము, భుజం సైడ్ భాగంలో ఉండే కండరంపై ఎలాంటి ప్రభావం ఈ ఆసనం చూపిస్తుందో చూస్తూ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ అదే కుడి చేతిని మళ్ళీ ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళండి. చాలా నిదానంగా ఈ ఆసనాన్ని చేయాలి. శ్వాస తీసుకుంటూ ఇక్కడ ఉండి శ్వాసని వదిలేస్తూ కిందికి వచ్చేయండి. ఇక్కడ మనం కిందికి వచ్చిన తర్వాత తలని ఇంకా కుడి చేతిని కుడి భుజాన్ని ఇంకా ఎడమ వైపు తీసుకెళ్ళవచ్చు. మీ శరీరంలో ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉందో దానిని మీరు యూస్ చేసుకోండి. ఫ్లెక్సిబిలిటీని యూస్ చేయమన్నానని చెప్పి మీరు చాలా ఎక్కువగా వెళ్ళకూడదు. ఎవరికైతే షోల్డర్ ఇష్యూస్ ఉన్నాయో, ఎవరికైతే షోల్డర్లో బాగా పెయిన్ ఉందో అలాంటి వాళ్ళు చాలా నెమ్మదిగా ఈ ఆసనాన్ని చేయాలి. అలాగే మోకాళ్ళలో నొప్పులు ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నెమ్మదిగా ఈసారి శ్వాస తీసుకుంటూ కుడి చేతిని ఆకాశం వైపు తీసుకెళ్ళండి. ఛాతీని ఓపెన్ చేయండి. శ్వాసని తీసుకోండి. నెమ్మదిగా శ్వాసని వదిలేస్తూ భుజాన్ని కింద పెట్టండి. అలా పెడుతూ నెమ్మదిగా మనము కావాలంటే ఎడమ చేయిని కూడా చాలా నిదానంగా మనము చేతిని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి చేతిని కింద పెట్టేసి పైకి వచ్చేయండి. అయితే మోకాళ్ళల్లో నొప్పులు ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని మోకాళ్ళపై ఉండకుండా ఈ విధంగా వజ్రాసనంలో ఉండి చేయవచ్చు. ఈ రెండు వేరియేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాము. ఎడమ చేతిని ఆకాశం వైపు తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్ళి ఎడమ చేతిని ఇలా కిందికి తీసుకొస్తూ ఎడమ భుజాన్ని కింద పెట్టండి. అలా పెట్టి ఎడమ భుజంలో ఏమనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. కుడి చేతి వేళ్ళని పైకి చేయండి. చేస్తూ నెమ్మదిగా ఎడమ భుజాన్ని ఎడమ వైపు చేయడానికి ప్రయత్నించాలి. శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసి చేతిని పైకి అని శ్వాస వదిలేస్తూ ఇలా భుజాన్ని కింద పెట్టేసేయండి. ఫ్లెక్సిబిలిటీ తక్కువగా ఉన్నవాళ్ళు నాలాగా, ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉన్నవాళ్ళు, మోకాళ్ళలో స్ట్రెంగ్త్ బాగా ఉన్నవాళ్ళు సాయిశ్రీ చేసేలాగా చేసి ఈ ఆసనాన్ని చేయవచ్చు. ఇదే విధంగా మనము చేసినప్పుడు పైకి వచ్చి మళ్ళీ చేతిని ఆకాశం వైపు చేసి భుజాన్ని కింద పెట్టేసి ఈసారి కుడి చేతిని ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. ఇక్కడ కాళ్ళ వేళ్ళని దూరంగా చేస్తూ ఈ ఆసనంలో కొంత సమయం పాటు ఉండండి. ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండడం వలన కండరాలపై ఈ ఆసన ప్రభావము బాగా ఉంటుంది. అలా మనము కండరాలని దృఢంగా బలంగా చేసుకుంటూ ఆసనాలు చేసుకుంటూ మన శరీరాన్ని ఆరోగ్యంగా చేసుకోవచ్చు. నెమ్మదిగా పైకి వచ్చేసి మనము సుఖాసనంలో రిలాక్స్ అయిపోవచ్చు. లేదా కావాలంటే శశాంకాసనంలో కూడా రిలాక్స్ అయిపోవచ్చు. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పాసాసనం. ఈ ఆసనం చేయడం వలన మన హెల్త్కి ఎటువంటి బెనిఫిట్స్ లభిస్తాయో కృష్ణ గారు ఇప్పుడు వివరిస్తారు. పాసాసనంలో మనము మన మోకాళ్ళపై ఉండి క్యాట్ కౌ అంటే మార్జరీ ఆసనం లాగా ఉండి ఈ ఆసనాన్ని చేస్తున్నాము. ఈ ఆసనం చేసినప్పుడు షోల్డర్లో ఉన్న ఈ సైడ్ భాగంలో ఉండే కండరము ఈ వీపు వెనకాల భాగంలో ఉండే కండరంపై బాగా పనిచేస్తున్నాము. ఇందులో మన మెడ భాగంలో ఉండే కండరాల కంటే ఎక్కువగా ఈ భుజంలో ఉండే ముందు ఇంకా వెనకాల భాగంలో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడేలాగా చూస్తున్నాము.
అదే కాకుండా ఈ యొక్క ఆసనంలో కొద్దిగా పార్శ్వంగా మనము తిరుగుతున్నాము. అయితే ట్విస్ట్ చేయడం వలన కూడా ఈ స్ట్రెచ్ మన శరీరంపై బాగా పడుతుంది. ట్విస్ట్ ఆసనాలలో మన భుజాన్ని శరీరాన్ని ఈ విధంగా తిప్పుతాము కాబట్టి భుజంలో వీపులో ఉండే కండరాలపై ఈ యొక్క ట్విస్ట్ ఆసనాలు బాగా పనిచేస్తాయి. అయితే ట్విస్టెడ్ ఆసనాస్ కూడా చేస్తూ మనము మన భుజాలని వీపులో ఉన్న పైలో ఉన్న కండరాలని ఫ్లెక్సిబుల్గా తయారు చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో పాసాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.